భార్గవ్ ఎవరైతే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ హెడ్ తనకి సంబంధించి తన మీదన ఏదైతే బిఎన్ఎస్ 111 యాక్ట్ కిందన ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పెట్టి తనని సూత్రధారి అన్నటువంటి పాయింట్ మీద అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం కావడం, తాను పారిపోయాడంటూ ఓ పక్కన ప్రచారం, మరో పక్కన ఈ కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. భార్గవ్కి సంబంధించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో భార్గవ్ రెడ్డి మీద నమోదు చేసిన కేసులలో భారతీయ నాగరిక సురక్షా సమితి చట్టంలోని సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని తేల్చి చెప్పింది. పిటిషనర్ మీద నమోదు చేసిన సెక్షన్లు 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యాల మీద విచారణ ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1వ పట్టణ పోలీసులు సిఐడి నమోదు చేసిన మరో 2 కేసులను కొట్టేయాలని కోరుతూ భార్గవ్ రెడ్డి హైకోర్టు ఆశ్రయిస్తే ఇచ్చినటువంటిది. తద్వారా అరెస్ట్ మీద స్టే వచ్చినట్టే, ఇంతకుముందే స్టే వచ్చింది, ఆ స్టే కొనసాగుతుంది. సేమ్ టైం విచారించాలి తప్పించి అరెస్ట్ చేయొద్దన్నటువంటిది ఆదేశమైనది.